సూపర్. ఎలా ఉంది అసలు? మైండ్ బ్లోయింగ్. హలో, మూవీ ఐమాక్స్లో చూసి ఇప్పుడే వస్తున్నాము. నాకైతే అసలు హార్ట్ బీట్ థప్ థప్ థప్. లబ్ డబ్ కాకుండా మహాభారత, కురుక్షేత్రం అన్నీ కళ్ళ ముందు చూపించాడు నాగశ్విన్. లైక్ రియల్లీ ఎక్సైటెడ్. అసలు నేను మూవీ ఇంకా గంటలో ఒక 45 minutesలో అయిపోతుంది అన్నప్పుడే పృథ్వీకి చెప్పా. ఏమని చెప్పా? పృథ్వీ లాస్ట్లో మూవీ అయిపోతుంటే నేను ఏం చెప్పా? ఇంకోసారి చూడాలని చెప్పి. అమ్మయ్య, థ్యాంక్స్. అదే గుర్తుందిలే. ఇంకొకసారి 100% నేను వస్తాను అని చెప్పా. సినిమా అయిపోయాక పృథ్వీ నేను కూడా వస్తా అన్నాడు. సో అంటే సినిమా అవ్వక ముందే మళ్ళీ రావాలి అని. అంటే అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అసలు ఎలా ఉందో. పృథ్వీ కొంచెం రోడ్డు అవన్నీ నువ్వే దాటొచ్చి, నేను మూవీ హడావుడ్లో. యా, మూవీ అయితే ఓ మై గాడ్ అసలు అన్బిలీవబుల్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ నాగశ్విన్, డైరెక్టర్ నాగశ్విన్. అసలు అమేజింగ్, యూనో, క్రియేటివిటీ. మెయిన్ ఎక్కడెక్కడో పాత్రలు లేనివి పుట్టించకుండా పురాణాస్లో మనకి గూస్ బంప్స్ తెప్పించే క్యారెక్టర్స్ ఉన్నాయి మన పురాణాల్లోనే. మనమంతా రాజమౌళి ఎప్పుడు తీస్తాడు, మహాభారతం ఎప్పుడు తీస్తాడు అని వెయిట్ చేస్తుంటే నాగశ్విన్ సడన్గా సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చేసాడు కదా పృథ్వీ. నోబడీ ఎక్స్పెక్టెడ్ అసలు నాగశ్విన్ కుడ్ డెలివర్ యునో అన్ ఎక్స్ట్రావగెంట్ ఫిలిం లైక్ దిస్. అందరం ఏంటి రాజమౌళి అని. మై గాడ్, అసలు ఐ కాంట్ వెయిట్ ఫర్ సీక్వెల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ సెకండ్ టైం. అంత బాగుంది సినిమా. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. ఈ ఏజ్లో ఆయన, నేనేమనుకున్నానంటే ట్రైలర్ చూసి అశ్వత్థామ అని మనకు తెలుసు, వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఆయన వాయిస్కి, ఆయన స్టేచర్కి బాగా సెట్ అయింది, వెరీ యాప్ట్. ఈ ఏజ్లో ఆయన అన్ని డేస్ షూటింగ్ చేశాడంటే కదా పృథ్వీ, చాలా గ్రేట్ కదా. ఎందుకంటే ఆయనకి చాలా ఉంది, ఆయనకి ప్రామినెన్స్. కానీ he's got the most screen time of all characters. మోస్ట్ స్క్రీన్ టైం అంటావా? అంతే, వన్ ఆఫ్ ద డెఫినెట్లీ మోస్ట్ స్క్రీన్ టైం వచ్చింది. అంటే ఎన్ని రోజులు చేస్తుంటారు షూటింగ్. అండ్ కమల్ హాసన్ వెరీ నేను ఆయాసపడుతూ ఆ ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతుంటే పృథ్వీ ఈజ్ ఆస్కింగ్ మీ టు కామ్ డౌన్. సో ఎనీవే, కమల్ హాసన్ అంటే ఆయనకి తగ్గ క్యారెక్టర్, వెరీ ఇన్నోవేటివ్, యునో అలా ఉందన్నమాట క్యారెక్టర్. వెరీ గుడ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ ఇన్ దిస్ ఎగ్జైట్మెంట్ అండ్ గివ్ అవే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో ఐల్ ట్రై టు బి వెరీ కాషియస్. అండ్ ఆ కాంప్లెక్స్ అనే వరల్డ్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. నేనైతే సింపుల్గా ఒక మాటలో చెప్తాను, నో అవెంజర్స్, నో స్టార్ వార్స్, నథింగ్. అసలు నేను ఎప్పుడూ ఆ సినిమాలు చూసి హీఈస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ మూవీస్, దిస్ మ్యాన్. కానీ నేను ఎప్పుడూ ఆ మూవీస్కి కనెక్ట్ అవ్వలేదు. ఐ ఆల్వేస్ యూస్ టు సే నో, ఐ నెవర్ లైక్ ఇట్ ఆనెస్ట్లీ. పృథ్వీ, డిడ్ ఐ ఎవర్ ఎంజాయ్ ఎనీ సచ్ మూవీస్? నో. ఎప్పుడు వీళ్ళిద్దరే వెళ్తారు ఎక్కువ. ఇంకా నన్ను ఫోర్స్ చేస్తే నేను వెళ్తా, కానీ ఐ డోంట్ ఎంజాయ్. కానీ ఈ మూవీ అసలు నిజంగా ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, ఇంకా తీయాలి. అసలు నాకు అసలు నేను ఒక జోన్లో ఉన్నా, లిటరల్లీ చెప్పాలంటే మాటలు రావట్లేదు. నాగశ్విన్, హ్యాట్స్ ఆఫ్, యునో. అసలు ఐ కాంట్ టాక్ ఇనఫ్ అబౌట్ నాగశ్విన్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా. పృథ్వీ, ఎలా ఉంది పృథ్వీ అసలు గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్స్, మెషిన్స్, వెహికల్స్? నువ్వే చూస్తావుగా అవన్నీ సినిమాలన్నీ, అవెంజర్స్ అసెంబుల్, డిసెంబుల్ అని. నువ్వు చెప్పాలి. ఏ హాలీవుడ్ మూవీలో ఎంత క్వాలిటీ తీస్తారో అట్లాంటి మూవీస్ అని అంతే క్వాలిటీ ఉంది. అంతే క్వాలిటీ అసలు. ఐ మీన్ ఆసమ్. అసలు క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. వెరీ గుడ్ అనమాట. అంటే కురుక్షేత్రము ఎపిసోడ్స్ ఇవి అన్నీ అంటే నీకు ఇంకా మిక్స్, ఇంకా ఇట్లా యూ షుడ్ బీ ప్రిపేర్డ్ టు ఎంజాయ్ ద మూవీ, గెట్ ఇన్ టు ద మూవీ, అంతే. ఇంకంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. అసలు వెరీ బ్యూటిఫుల్. ఇంకా దీపికా పడుకోన్ కూడా తన క్యారెక్టర్ వెరీ సటిల్ క్యారెక్టర్. తన యాప్ట్గానే సెట్ అయింది, బికాజ్ తన బయట అవుట్ సైడ్ పర్సనాలిటీ కానీ, తన యూనో డెమెనర్ కానీ అన్నీ మ్యాచ్ అయ్యాయి.
ఇంకా ప్రభాస్ మెయిన్. దట్స్ ఇట్. నాకు ఈ మధ్య ప్రభాస్ ఎలా అనిపిస్తున్నాడంటే అదొక పెద్ద వర్డ్ అవుతుంది కానీ కారణ జన్ములా కనిపిస్తున్నాడు. ఇదిగో మా ఆయన కూడా 6 అడుగులే. సో ఈ 6 అడుగుల వాళ్ళంటే ఎంతైనా వీళ్ళకి ఏదో యూనో వీళ్ళు అంటే కొన్ని రోల్స్కి ఇంకా దే ఆర్ ఇంకా వాళ్ళు వాటి కోసమే పుట్టారన్నట్టు కదా పృథ్వీ. అసలు ప్రభాస్ అమేజింగ్. లాస్ట్ 2 సీన్స్ ప్రీ ఇంటర్వెల్ పైకి వెళ్ళిపోతుంది మూవీ. ప్రీ ఇంటర్వెల్ ఓ మై గాడ్ కాంట్ బిలీవ్. అండ్ మూవీ లాస్ట్లో ఎండ్ మొత్తం అసలు పిచ్చి లేవనమాట. లాస్ట్లో కూడా ప్రభాస్ ఆసమ్, అమితాబ్ బచ్చన్ ఆసమ్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి కొన్ని సీన్స్లో మూవీలో. మేము ఇప్పుడు పార్కింగ్ లాట్కి వచ్చానులేండి. కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి కొన్ని సీన్స్లో వెరీ సర్ప్రైజింగ్గా వస్తాయి అన్నమాట. అరే వీళ్ళున్నారా సినిమాలో, అరే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం అసలు. అంత మంచిగా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే యూ వోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ మూవీ ఇన్ దాట్ సీన్. అంతే ఇంకా. సో అదొకటి ఎంజాయ్ చేయండి. ఇంకా టు బి ఆనెస్ట్ దిస్ ఈస్ ఆల్సో ఏ స్పాయిలర్ యూ సీ. ఐఎమ్ రియలీ సారీ. నేను అసలు అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. ఇంకో ఇదే పోస్ట్ మూవీ ఎగ్జైట్మెంట్ అది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ నేనైతే సినిమా అయిపోగానే వెంటనే నాగ్ అశ్విన్ ఫిలిం అని పడగానే క్లాప్స్ కొట్టా నేను. దట్ మ్యాన్ రియల్లీ డిజర్వ్స్ హ్యూజ్ అప్లాస్. ద వే హీ కన్సీవ్డ్ ద ఐడియా and the way he created the characters and the way he executed the script and the way he pulled all these big people into the film. Oh my God, Nag Ashwin, more power to you and much more success to you in creating many extravagant films like this, especially which టెల్ అస్ అండ్ ఆల్సో అవర్ నెక్స్ట్ జనరేషన్స్. ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడు, వాళ్ళు ఆల్రెడీ క్యారెక్టరు. సో వాళ్ళకి యూనో పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇంత నైస్ వేలో యూనో ఇలా చెప్పడం అనేది అసలు వెరీ గుడ్. నేను ఐఎమ్ హోల్డింగ్ ద ఫోన్ కానీ లేకపోతే మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడతా. అంటే అంత ఎమోషనల్, అంత ఎగ్జైటెడ్గా ఉన్నా నేను. అండ్ ఇది వీక్ డే, ఈరోజే రిలీజ్ అయింది. నేను మళ్ళీ వస్తా, 2-3 సార్లు సినిమా చూస్తా. మీరు చూడండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, చూపించండి. ఇలాంటి సినిమాలు రావాలి. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐఎమ్ టెలింగ్ ద సేమ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. బట్ ఎనీవే టికెట్స్ బుక్ చేసుకోండి, చూడండి, ఎంజాయ్ చేయండి. పృథ్వీ, డూ యూ వాంట్ టు టెల్ అట్లీస్ట్ లైక్ మేబీ లాస్ట్ ఫ్యూ వర్డ్స్? I mean no compulsion, but only if you are as excited as I am. Definitely Indian cinema has arrived now. అసలు ఇంకా మనకి హాలీవుడ్ మూవీస్ చూడాల్సిన అవసరం ఉండదు. ఇట్లాంటి మూవీస్ తీస్తే దిస్ ఈజ్ అవెంజర్స్ ప్లస్ ఎమోషన్స్ అండ్ మన పురాణాల మన హిస్టరీ. సో ఇట్ ఈస్ రియలీ హార్ట్ టచింగ్ విత్ Avengers kind of sequences, so you can understand. Yeah, ante inka very good. Ante asalu compare kuda cheyakarledu. This is Avengers on steroids. Avengers on steroids. Yeah, very good. ide naaku tiniki teda nenu maatladutu untadi last lo vacho sentence asada ayipodi. But anyway, so very ante blockbuster. Sai, can you please tell one word or 2 words, Nana? It's good. Inka mitabashi. Okay, anyway guys, please watch. Asal why am I saying please? If you don't watch the film, you are missing out. That's it. Bye bye. Yeah, most importantly నేను ఇది కూడా చెప్దాం అనుకున్నా. ఆ ఎగ్జైట్మెంట్ లో దాంట్లో చెప్పలేదు. వన్ మెయిన్ థింగ్ ఎప్పుడు ఓకే నాన్న టేక్ దిస్. యా, ఎప్పుడు నేను ఒకటి అనుకుంటాను ఏంటంటే మహాభారతం, కురుక్షేత్రం ఇవన్నీ ఒక సినిమాలో ఎలా తీస్తారు, ఎలా చూపించగలరు, ఒక 3 పాటలైనా కానీ కదా పృథ్వీ ఎట్లా తీస్తారని. ఇప్పుడు ఈ సినిమాలో కేవలం 3 క్యారెక్టర్లా కాదు, మనం క్యారెక్టర్స్ పేరు చెప్పొద్దు.
ఓకే టు బి ఆనెస్ట్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ స్పాయిలర్స్. 1% కూడా కాదు అసలు. మహాభారతంలో 1% కూడా కానన్ని క్యారెక్టర్స్లో షేడ్స్ ఈ సినిమాలో చూపిస్తేనే నాకు ఇంత గూస్ బంప్స్, ఇంత ఎక్సైట్మెంట్. పృథ్వీ, మనం ఇంత మోటివేట్ అవుతే అసలు మహాభారతం అనేది ఎవరైనా తీస్తే ఇలా కళ్ళకి కట్టినట్టు చూపిస్తే కురుక్షేత్రం, ఇప్పుడు నాకు అనిపిస్తుంది తెలుసా, అసలు వ్యాసుడు ఎట్లా రాశాడు అన్ని పాత్రలు అంత ఇంట్రికేట్గా ఎట్లా రాశాడు అని. బట్ ఎనీవే గైస్, ఐ మీన్ ఇంకంతే, ఇంకా నేను మళ్ళీ చెప్పను. యూ డెఫినెట్లీ వాచ్ ద మూవీ, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ లైక్ మీ, who get goosebumps listening to certain things, పురాణాస్, ఆ క్యారెక్టర్స్, ఇట్లా ఇవన్నీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మీరు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. థ్యాంక్ యూ. బాయ్.